పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం సజ్జాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ మాట తెప్పని మడమ తిప్పని నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా పాలనను అందించారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే ద్విచక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ పార్టీలు, మతాలు, కులాలు అనే భేదాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రైతులకు ధైర్యం నింపిన ప్రభుత్వం, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన పాలన, యువతకు విద్యా అవకాశాలు విస్తరించిన నాయకత్వం జగన్దేనని కారుమూరి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించి ప్రపంచ వేదికలపై నిలబడేలా చేసిన విద్యా సంస్కరణలు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకతగా నిలిచాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రైతుకు వెన్నంటే నిలిచిన నాయకుడు జగన్ అని పేర్కొంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తీసుకున్న ఆ పరిపాలన మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలను సాకారం చేసిన గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనను గుర్తు చేసుకుంటూ మరింత బలంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన సందున రాష్ట్రం అంతా కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మరి ఈ ఉత్సవ కార్యక్రమంగా చేసుకుంటున్నాం. కార్యక్రమాన్ని ఇవాళ తణుకులో మనం చేసుకుంటున్నాం. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక మాట కోసం ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, అనగాడిన వర్గాలందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఆయన వచ్చి ఆయన గత ముఖ్యమంత్రిగా ఏమైతే చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా 90% పూర్తి చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా ఈ భారతదేశంలో నిలిచిపోతారు. ఎందుకంటే మాట తప్పని మడం తప్పని మనిషిగా అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ చెప్పుకుంటున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉండాలి, రావాలి, కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎంచేతనంటే పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అందరికీ చేసిన వ్యక్తిగా స్థిరస్థాయిగా అందరి గుండెల్లోనూ ఉండిపోయారు. రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి, యువతని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలనే ఉద్దేశం మీద అమ్మఒడిని తీసుకొచ్చి పేద ప్రజల పిల్లలు కూడా బాగా చదివించే కార్యక్రమం చేసి ఐక్యరాజ్య సమితికి పంపించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుచేతనంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుని అనార్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కాకుండా వ్యవసాయంలో విప్లవాలు తీసుకొచ్చి రేటు పడిపోయినా కానీ దాన్ని ఒక 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ పెట్టి రైతులు పోటీగా నిలబడి ప్రభుత్వమే పర్చేజ్ చేసి ఎక్కడా కూడా రేట్లు పడకుండా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుకి బాసటగా నిలిచి రైతుకి అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ చేసి ప్రభుత్వం తరపునే కట్టి
రైతులకి నష్టపోకుండా నష్టపరిహారం కూడా సకాలంలో అందేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల సాధికారతగా బాగుండాలి, మహిళలకు 0 వడ్డీ ఇవ్వాలి, మహిళలకు అన్ని రకాలుగా ప్రోత్సహించాలని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీస్ కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎంతో లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ గ్రామ మరి డాక్టర్ని తీసుకొచ్చి ఆ గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేసి ఆరోగ్యాన్ని బాగు చేసి ఇచ్చేదంటే రాబోయే పెద్ద ఉపద్రవాన్ని చిన్నదానితోటే తీసే విధంగా ఆరోగ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి తోపుడు బళ్ళు వాళ్ళకి కానీ కూరగాయల బళ్ళు వాళ్ళకి కానీ రజకులకు కానీ న్యాయ బ్రాహ్మణ్స్ కానీ అందరికీ కూడా చేదోడుగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చెప్పుకుంటా పోతా ఉంటే ఆ పథకాలన్నీ ఏమైపోయినాయో ఆవిరైపోయినాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ తణుకులో ఒక్క షాప్ ఖాళీ అయితే ఆ షాప్ కోసం 100 మంది ఫోన్లు చేసే పరిస్థితి. ఇవాళ 250, 350 టోయిలెట్ బోర్డులు కనపడతా ఉన్నాయంటే ఇవాళ బిజినెస్ మెన్లు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేస్తుంది. ఇంచేత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందరికీ కూడా డబ్బులు కొట్టిన మూల ఆ డబ్బుతోటి పర్చేజ్ చేసుకుని వ్యాపారస్తులు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు. ఇవాళ వాళ్ళు అప్పుల పాలయ్యి వ్యాపారస్తులు బిజినెస్ లేక రాష్ట్రం అంతా కూడా అంధాకారంగా తయారయ్యే పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఈ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. అందుకే ఇవాళ 15 సంవత్సరాలు ఈ పార్టీ పెట్టిన సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రతి